నోరు బాలేనప్పుడు కారం కారంగా తినాలి అని అనుకున్నప్పుడైతే ఇలాగ ఉల్లిగడ్డ కారం అయితే చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేసేయండి. ముందు ఆనియన్స్‌ని అయితే మంచిగా లావుగా పొట్టంతా తీసేసుకొని లావుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్‌లో అయితే వేసేసుకోండి. కావాలంటే మీరు రోట్లో అయినా నూరుకోవచ్చు. నేనైతే నైట్ టైం చేశానని ఇంక నైట్ ఎందుకులే రోట్లో నూరడం అనేసి మిక్సీ జార్‌లో అయితే వేసేసుకుంటున్నాను. 5, 6 ఉల్లిగడ్డలకైతే 2 స్పూన్స్ కారం అయితే వేసేసుకున్నాను. ఇంకా మీరు మంట తక్కువ తినాలనుకుంటే ఒక స్పూన్ కారం అయితే వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని కచ్చాపచ్చాగా తిప్పేసుకోండి. అనుకరుగ్గా అంటే ఉల్లిపాయ ముక్కలు మరీ పేస్ట్ అవ్వకుండా ఇలాగా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిలు, తాలిమింజలు, ఎండుమిర్చి కూడా వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా అవి వేగిన తర్వాత ఈ ఉల్లిగడ్డ కారం అయితే తీసుకొచ్చేసి తాలింపులో అయితే వేసేసుకోవాలి. ఉల్లిగడ్డ కారం పచ్చి వాసన పోయేంత సేపు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయితే నూనెలో అయితే మగ్గనించుకుంటే ఉల్లిగడ్డ టేస్టీ ఉల్లిగడ్డ కారం అయితే రెడీ. వేడి అన్నంలో ఆ ఉల్లిగడ్డ కారం వేసేసుకొని తింటుంటే అబ్బా ఎంత బాగుండిద్దో. ఏ కూర సాటి రాదండి. చికెను, మటన్ ఇవేవి కాకుండా ఉల్లిగడ్డ కారం చిటికెడు నెయ్యి ఇలా పోసేసుకొని వేడి అన్నంలో అబ్బబ్బా అసలు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అనుకో. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ ఫాలో మీ.